ఓకే మ్యామ్. ఆడవాళ్ళకు గురించి అంటే వాళ్ళ టాలెంట్ అనేది వంటింట్లోనే ఉండిపోకుండా వాళ్ళకి గ్రేట్ ఆపర్చునిటీ ఇక్కడైతే కలిగిస్తున్నారు. ఇది ఇప్పుడు స్టార్ట్ చేశారు గదా! సో, ఇలాగే కొనసాగుతుందా? అంటే ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తూనే ఇలాగే కంటిన్యూ అవుతారా మ్యామ్? తప్పకుండా అండి. మిసెస్ క్వీన్ తెలంగాణ 2024 స్టార్ట్ అవ్వడానికి 4 ఇయర్స్ నుంచి రీసెర్చ్ చేసుకుంటూ తెలంగాణ తెలుగు ప్రజలకి ఇది బావుంటుందా? వాళ్ళకి ఇది ఏ విధంగా హెల్ప్ అవుతుంది అనేది ప్లాట్‌ఫామ్ డిజైన్ చేసుకొనే వచ్చాము. సో, డెఫినెట్‌లీ ఇది ఎవ్రీ సీజన్ ఉంటుంది మీకు. మోస్ట్‌లీ అంటే ఓన్లీ తెలంగాణనే స్టార్ట్ చేశారు కదా! డెఫినెట్‌గా మ్యామ్. డెఫినెట్‌గా కమింగ్. ప్రియా సో స్వీట్. ప్రియా గారు సో స్వీట్. తను 2019 లో ఏంటి ఐ వాస్ వన్ ఆఫ్ ద ఫైనలిస్ట్. మిసెస్ మోటివేటింగ్. మిస్సెస్ మోటివేట్. ఆహా, ఇప్పుడు మనం 2024 లో చేద్దాం, 25 లో చేద్దాం. మీతో Yes, కూడా ఒక sir. కాన్సెప్ట్ ప్లాన్ చేస్తాను. Thank you, మీకు ఏమైనా డ్రీమ్స్ ఉంటే నన్ను కలవండి. తప్పకుండా మీలా దిస్ ఇస్ వాట్ ఇస్ విమెన్ ఎంపవర్డ్. విమెన్ జెలస్ ఫీల్ అవుతారు అంటారు. మరి తను ఏం జెలస్ ఫీల్ అయ్యారు, రైట్? సో ఇప్పుడు ప్రెసెంట్ విమెన్ ఒకళ్ళనొకళ్ళు సపోర్ట్ చేసి ఒకళ్ళొకళ్ళు స్కిల్ షేర్ చేసుకుంటూ వెళ్తున్నారు. దట్ ఈస్ వాట్ ఇస్ అసలు దిస్ మీరు ప్లాట్ఫామ్. హీరోయిన్ లాగా ఉన్నారు. అసలు మీరు డెఫినెట్లీ నేను వచ్చి నుంచి కూడా మ్యామ్ ని చూస్తున్నాను. అంటే నాకు ఇన్నర్ ఫీలింగ్ ఉంది. బట్ మ్యామ్ అలా లేదు. నిజంగా చాలా క్లోజ్ అవుతున్నారు. గ్రేట్ ఇలా ఉండడం. లాంటి క్వీన్స్ రావాలి ప్లాట్ఫామ్. మీరు రావడం వల్లే మాకు నా వాట్సాప్ స్టేటస్ లో కూడా ఐఎమ్ క్వీన్ ఇన్ మై లైఫ్ అని ఉంటది. ఎప్పుడు నేను Very క్వీన్ nice. లాగా ఉండాలనుకుంటా. Yes, yes. చలో, థ్యాంక్ యూ డియర్. మళ్ళీ కలుద్దాం. Thank you. నైస్ టు మీట్ యూ. వంటింట్లో ఉన్న ఆడవాళ్ళకి ఎస్పెషల్లీ ఇది కండక్ట్ చేయడం చాలా ఆపర్చునిటీ. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఇది మంచి ప్లాట్ఫామ్ అన్నమాట. సో అందరినీ ఇలాగే ఎంకరేజ్ చేస్తుంటారా? ఎస్ అని పీపుల్ మీడియా ఆడియన్స్ అందరికి ఒకటే చెప్పాలనుకుంటున్నాను. ఇంట్లో ఉన్న విమెన్ కనుక మీరు శాలరీ ఇస్తే షీ వుడ్ బి ది హైయెస్ట్ శాలరీ పెయిడ్ అండి. నిజంగా మీరు కన్వర్ట్ చేస్తే శాలరీ పరంగా. సో తను ఎటువంటి స్వార్థం లేకుండా, కమర్షియల్ లేకుండా తన పిల్లలకి తన ఫ్యామిలీ కానీ ఎంతో సర్వీస్ చేస్తారు. సో అలాంటి ఒక విమెన్ మెంటల్ స్టేటస్ ఇయర్ తగ్గిపోతూ ఉంటుంది ఇన్ కేస్ తనను తాను గుర్తించకపోతే. అంటే వాట్ ఈస్ హర్ టాలెంట్ అంటే అది రైటింగ్లో ఉండుండొచ్చు, ముగ్గు పెట్టడంలో ఉండుండొచ్చు, ఫుడ్లో అనలైజింగ్ ఉండొచ్చు. సో చాలా వరకు ఇంట్లో ఉన్న విమెన్కి సింపుల్ టాలెంట్ ఉంది. ఆ టాలెంట్ అండ్ ఆ స్కిల్ బయట చాలా వర్త్ ఉంది. అదే స్కిల్ వాళ్ళు బయటకు వచ్చి పెడితే. సో వీ వాంట్ హర్ టు జస్ట్ ఐడెంటిఫై. మీరు చాలా విమెన్ ట్రాన్స్ఫర్మేషన్ చూస్తూ ఉంటారు. వాళ్ళకి ఎలా చేయాలి ఏంటి తెలియక సోషల్ మీడియా వరకే ఉండిపోయి కామెంట్లకి అయిపోయి మళ్ళీ డిప్రెషన్ అయిపోయి ఇలాంటివన్నీ అవుతూ ఉన్నాయి. బట్ ఇలాంటి ప్లాట్ఫామ్లో రావడం వల్ల కొంచెం నేర్చుకుంటారు ఎలా తనని తను ప్రెజెంట్ చేసుకోవాలి, హౌ టు కీప్ హర్ రెస్పెక్ట్ అండ్ హౌ టు బీ వెరీ స్ట్రాంగ్ ఇన్ హర్ లైఫ్, డెసిషన్స్ ఎలా తీసుకోవాలి, నేను 10 మంది ముందు మాట్లాడేది కరెక్ట్గా మాట్లాడుతున్నానా లేకపోతే ఏమైనా కరెక్షన్ చేసుకోవాలా. సో ఇవన్నీ కూడా షీ విల్ లెర్న్ అండి. సో ఐ థింక్ దిస్ షుడ్ బి వన్ ఆఫ్ ద గుడ్ ప్లాట్ఫామ్ అండ్ ప్రతి విమెన్, ఎనీ విమెన్ హూ ఇస్ మ్యారీడ్, ఎవ్రీ వన్ ఆర్ వెల్కమ్. థ్యాంక్ యూ మ్యామ్. బట్ మీరు చాలా బాగా చెప్పారు. ఎందుకంటే మాలాంటి ఉమెన్స్ కి ఇది ఎంతో యూజ్ అవుతుంది. హస్బెండ్స్ కి మీరు ఏమని చెప్తారు? హస్బెండ్స్కి ఒకటే చెప్పాలనుకుంటున్నా. ఈవెన్ ఐఎమ్ అ విమెన్. నేను ఇంటి బయటికి వచ్చినప్పుడు ఐఎమ్ ఆల్సో ఇన్ మెన్ షూస్. మెన్ ఎలా చేస్తారు, వాళ్ళు ఏ విధంగా బిజినెస్ చేస్తారు, స్ట్రాటజీస్ ఎలా ప్లాన్ చేస్తున్నారు, మార్కెటింగ్ ఎలా ఉంటుంది, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే వాళ్ళ మైండ్ సెట్ ఏంటి, ఇవి నేను వాళ్ళ నుంచే నేర్చుకున్నాను. సో మెన్ కూడా మీరు లేకుండా విమెన్ ఓన్ డెసిషన్ తీసుకునేటట్టు తయారు చేయండి. వెదర్ ఇట్ మే బి ఎ సింపుల్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఫ్యామిలీ ప్లానింగ్ కానీ, ఆ డెసిషన్స్ అనేది విమెన్కే వదిలేయండి. ఈవెన్ పుష్ప 2 చూసారు కదా, తను కూడా ఒక హౌస్ వైఫే. నేను ఫస్ట్ టైం హీరోయిన్ ఏంటబ్బా తిను కూడా యూనో హస్బెండ్ వెనకాల ఉండి ఇలాంటి రోల్ ఎందుకు ఇచ్చారా అని కొంతసేపు అనిపించింది. ఎప్పుడైతే ఒక హీరో వెళ్ళి తన మాటని గెలవడానికి వెళ్ళారు చూడండి, ఐ అప్రిషియేటెడ్ ద మూవీ. దిస్ ఇస్ వాట్ వీ వాంట్. ఈ మూవీ తప్పకుండా ఈవెన్ నార్త్లో కూడా అప్రిషియేట్ చేస్తారు. బికాస్ చాలా విమెన్ హానర్ కిల్లింగ్స్ అవుతూ ఉన్నాయి. విమెన్ కొంచెం ఎస్టాబ్లిష్ అయ్యి చాయిసెస్ తీసుకోగానే తన్ని బ్లేమ్ చేయటం, మర్డర్ చేయటం వరకు వెళ్ళిపోతున్నారు. కాబట్టి మెన్ అర్థం చేసుకోవడం కావాలి. వీ జస్ట్ వాంట్ అండర్స్టాండింగ్. ఎంతమంది ఉన్నామండి, ఇట్స్ ఓన్లీ 2 జెండర్ అండ్ 3rd జెండర్. సో అట్లీస్ట్ అండర్స్టాండ్. లెట్ us not go into a ego factor. మెన్ ఎక్కువనా విమెన్ ఎక్కువనా ఆర్ మీకంటే మేము ఎక్కువ అలాంటివి బయాస్లో వెళ్ళకుండా లెట్ us గివ్ టు ద సొసైటీ మ్యూచువల్లీ. మీరేం చేయగలుగుతారు ఈ సొసైటీకి, నేనేం చేయగలుగుతాను, లెట్స్ డూ ఇట్ టుగెదర్. మెన్కి ఇచ్చేది ఇదే. ప్లీజ్ యాక్సెప్ట్ యువర్ విమెన్ హౌ ఎవర్ షీ ఈస్. తన్ని కొంచెం ఎంకరేజ్ చేయండి. ఎందుకంటే ఒక విమెన్ని సపోర్ట్ చేసేదానికంటే వాళ్ళ ఇంట్లో నుంచి
అది వాళ్ళ అబ్బాయి అవ్వచ్చు, లేకపోతే హస్బెండే అవ్వచ్చు, లేకపోతే మామగారే అవ్వచ్చు, పుష్ ఇచ్చారు అనుకోండి తను ఎక్కడికో వెళ్తుంది. సో ఐ వాంట్ దెమ్ టు ప్లీజ్ ట్రస్ట్ అస్ అండ్ డూ ఇట్. డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్, మంచి మెసేజ్ ఇచ్చారు. మీరు ఏదైతే పబ్లిక్ కి చెప్తారో అదే వెళ్తుంది బయటికి. సో యూ హ్యావ్ దట్ రైట్స్ టు టెల్ ద రైట్ ఇన్ఫర్మేషన్. సో ఐ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ ఆల్ దిస్.